హాయ్ ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామితో సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? వాడపల్లి క్షేత్రంలోనండి. లాస్ట్ సాటర్డే నేను కల్పన కలిపి వాడపల్లి వెళ్దామని అనుకున్నాము. కాంప్లెక్స్కి వచ్చేసాము. రాజమండ్రి నుంచి బయలుదేరుతున్నాం అనమాట. ఇక్కడ నుంచి రెగ్యులర్గా బస్సులు ఉన్నాయి. ప్రతి అరగంటకి గంటకి ఉన్నట్టుగానే బస్సులు ఉన్నాయి. దూరం నుంచి బస్సు వస్తుంది. అది ఏ ఊరు బస్సు గీత అని తను అడుగుతుంది. స్పెట్స్ తెచ్చుకోవాల్సిందని నేనేమో కామెడీ చేశాను. ఈ లోపలనే వాడపల్లి బస్సు వచ్చేసింది. మేము బస్సు ఎక్కడానికి వెళుతున్నాము. లోకల్గా ఉండేవాళ్ళు అందరూ కూడా ఉదయం అయితే ఖాళీ ఉండదని ఇలా ఆఫ్టర్నూను ఈవినింగు బయలుదేరడం పెట్టుకున్నారు. అప్పుడు కూడా చాలా రష్గా ఉంటుంది. దగ్గరగా ఉండేవాళ్ళందరూ కూడా ఈ టైం చూస్ చేసుకున్నారు. వాడపల్లి వెళ్ళడానికి 2 రూట్స్ ఉన్నాయండి. ఒకటి ధవళేశ్వరం. మనం ధవళేశ్వరం మీదుగా వెళుతున్నాము. ఈ ధవళేశ్వరం బ్యారేజ్ అండి. కొంచెం వరద నీరు ఎక్కువగా ఉండడం వల్ల గోదావరి బాగా పైకి కూడా కనిపిస్తుంది. అయితే చాలా ఆహ్లాదంగా ఉంది ప్రయాణం కూడాని. బ్యారేజ్ దాటగానే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం వస్తుందండి. చూసారా ఎంత బాగుందో? ఇలా టర్న్ తీసుకుని ఇలా ఆత్రేయపురం మీదుగా మన ప్రయాణం వెళుతుంది. పచ్చని పంట పొలాలతో, అరటి తోటలు, లిల్లీ తోటలు, కనకాంబరం తోటలు, ఇలా అంతా కూడా పచ్చని వాతావరణం మధ్య ప్రయాణం కొనసాగుతుంది. ఇది ఆత్రేయపురం అండి. ఇక్కడ పూతరేకుల షాపులన్నీ కూడా రోడ్డుపైకి ఉంటాయి, లోపల కూడా ఉంటాయి. మన కళ్ళ ముందుగానే మనకు నచ్చిన విధంగా డ్రై ఫ్రూట్స్తోనూ బెల్లంతోనూ పూతరేకులు వీళ్ళు తయారు చేసి ఇస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇటువైపు వచ్చినప్పుడు. వాడపల్లి ఇంకా 2 కిలోమీటర్లు ఉంది అని అనగా ఈ చిన్నని వంతెన వస్తుందన్నమాట. ఇది చాలా చిన్నగా ఉంది. చాలా ఇరుకుగా ఉండడం వల్ల బస్సు డ్రైవర్ చాలా నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ తీసుకువెళ్తున్నారు. చూసారా, ఒక కాలువ మీద చిన్న వంతెన అనమాట. వాడపల్లి వెళ్ళడానికి ఇలా ధవళేశ్వరం, ఆత్రేయపురం మీదుగా వెళ్ళొచ్చు. మరొక రూటు రావులపాలెం, కడియం అటువైపు కూడా వెళ్ళవచ్చు. ఆ రూట్ అయితే కొంచెం నీట్గా గతుకులు లేకుండా ఉంది. ప్రయాణం కూడా త్వరగా అవుతుంది. వచ్చేసామండి వాడపల్లి. చూసారా, అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవడానికి వచ్చేసిన జనం అనమాట. చాలామంది ఉన్నారు ఈ వారం. ప్రతి వారం కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. మాకైతే వీళ్ళందరినీ చూసేటప్పటికి బాగా ఎక్కువగా అనిపించింది. దిగడానికి కూడా మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే బస్సులో ప్లేసులు ఉండవని వాళ్ళు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు, మేము దిగడానికి ప్రయత్నిస్తున్నాం. కొంచెం చాలా ఇబ్బందికరంగానే దిగాల్సి వచ్చింది. ఉదయమే వచ్చి దర్శనం చేసుకుని వాళ్ళు వెళ్ళాలని వాళ్ళు కంగారు పడుతున్నారు. ఈ టైంలో వచ్చి దర్శనానికైనా మేము కంగారు పడుతున్నాము. కానీ కంగారుగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడైతే చాలా షాపులు ఉంటాయండి. ఇలాగా దేవుడి ప్రసాదాల షాపులు, కూరగాయల షాపులు, స్వీట్స్, వీటన్నిటి షాపులు, ఇలాగే తాండలు, ఇంకా పూల మొక్కలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ పూల మొక్కలు కడియం అది దగ్గరగా ఉండడం వల్ల పూల మొక్కలు అవి కూడా ఎక్కువ స్టాల్స్లా పెట్టారు. దర్శనం అయిపోయిన వాళ్ళు ఈ మొక్కలను అవి కూడా కొనుక్కుని ఇంటికి తీసుకువెళ్తున్నారు. మేమైతే చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టేసుకుని ప్రదక్షిణాలు చేయడానికని మేము లోపలికి వెళ్ళాము. జనం చూసారా ఎంతమంది ఉన్నారో? చాలా ఎక్కువ మంది ఉన్నారు జనం. మేము ప్రదక్షిణాలు చేయడం అయితే స్టార్ట్ చేసాము. 7 ప్రదక్షిణాలు పూర్తి చేసేసుకుని దర్శనానికి అయితే మేము క్యూ లైన్లోకి నిలబడ్డాము. ఇక్కడ 7 వారాలు 7 ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చాలా బాగా నమ్మకం అనమాట. చూసారా, 6:30 అయిపోయింది. సూర్యాస్తమయం కూడా అయిపోతుంది. ఇది లైన్ని పైనుంచి ఉన్నదండి, అందుకనే వ్యూ ఇంత బాగా కనపడుతుంది. ధ్వజస్తంభాన్ని కూడా చూసారా. ఫోన్లు అయితే మామూలుగా అయితే అలౌ చెయ్యట్లేదు. ఇంక ఈవినింగ్ అయిపోయింది కదా అని వాళ్ళు కూడా మొబైల్స్ని ఏమీ అబ్జెక్ట్ చేయలేదు. అందుకనే ఈ వీడియో తీయగలిగాను నేను. చూసారా ఎంత బాగా ఉందో వ్యూ మొత్తం కూడాని. ఇది ధ్వజస్తంభము. ఇటు పక్క నుంచి కిందగా వెళితే ఇక్కడ వేదాశీర్వచనాన్ని కూడా ఇస్తారండి. 1116 కడితే 2 వ్యక్తులకి. ఇది కరెక్ట్గా స్వామివారి ముందుగానే కూర్చోబెట్టి వేదాశీర్వచనం ఇస్తున్నారు. ఇది బయటకు వచ్చేసిన తర్వాత స్వామివారి గుడికి మెయిన్ గేట్లు అన్నమాట ఇవి 2. ఇక్కడ 500 రూపాయల టికెటు, 116 టికెటు, 50 రూపాయల టికెటు, ఫ్రీ దర్శనం అనే రకాలు ఉన్నాయి. ఎవరికి ఏది నచ్చితే దాంట్లో వెళ్ళొచ్చు. భక్తులు ఇబ్బంది పడకుండా ఇలా టెంట్స్ కూడా వేశారు. ఈయన విమాన వెంకటేశ్వర స్వామి అండి. దర్శనం అయ్యి వచ్చిన తర్వాత ఈయనకి కూడా ఒకసారి నమస్కారం చేసుకుందాము. మీరు కూడా చేసుకోండి. మాకైతే దర్శనం చాలా బాగా అయ్యింది. కాకపోతే ప్రొద్దుటి నుంచి ఉపవాసం ఉండి రావడం వల్ల కొంచెం అలసటగా అనిపించింది. కాసేపు కూర్చుని మేము ఇలా రిలాక్స్ అవుతున్నాము. ఇలా రిలాక్స్ అవుతున్న సందర్భంలోనే ఏదో ప్రోగ్రాం ఉందని వెంకటేశ్వర స్వామి గెటప్లో ఈ పాప మాకు కనిపించింది. అందరూ సెల్ఫీలు తీసుకుంటే నేను కూడా ఒక వీడియో తీశాను. చాలా బాగున్నారు కదా వెంకటేశ్వర స్వామి గెటప్లో ఈ పాప.